హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో వీరులు త్యాగాలు చేయటం వల్ల మనకి ఈ స్వతంత్రం వచ్చింది. దీన్ని మనం ఆగస్టు 15 రోజునే సెలబ్రేట్ చేసుకోవటం కాకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా దేశభక్తిని చాటితే బాగుండిద్ది అనేది నా ఉద్దేశం. సరే, ఏదేమైనప్పటికీ కూడా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ఇక ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మిస్టర్ బచ్చన్ రవితేజ నటించిన హరీష్ శంకర్ డైరెక్షన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అలాగే మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. కానీ నిన్న అంటే ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్ షోలు వేయటం జరిగింది. నేను నిన్న చేసిన వీడియోలో కూడా చెప్పాను, 7 గంటల ఆటకి నేనైతే వెళ్తున్నాను, ఉదయాన్నే మీకు వీడియో చేసి పెడతాను అని. మరి సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. నేను చూసిన మా ఏరియాలో ఫస్ట్ అంటే రేపు సినిమా రిలీజ్ అనగా ఈరోజు ప్రీమియర్ షో చూడటం నేనైతే ఇదే ఫస్ట్ టైం. సరే, ప్రీమియర్ షో అయితే చూడటం జరిగింది. మరి సినిమా ఎలా ఉంది, హిట్టా ఫట్టా అనే వివరాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గానే రివ్యూ చెప్తారని అనుకుంటాను. ఎందుకంటే నా రివ్యూ ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉండిద్ది. నా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో అయినా కూడా పర్ఫెక్ట్గా ఉండాలని నేనైతే చూసుకుంటాను. నేను బిల్డప్ల కోసమో దేనికోసమో అయితే వీడియోలు చేయను. నా వీడియో ఒక రకంగా ఉపయోగపడేదిలాగే ఉండిద్ది. ఇతను చెప్పే వీడియో కరెక్ట్గానే ఉండిద్ది. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత చూసుకున్నా కానీ, 80 సంవత్సరాల తర్వాత చూసుకున్నా కూడా ఇతను చేసిన వీడియో పర్ఫెక్ట్గానే ఉంది అని అనుకునే స్థాయిలో నేను వీడియో చేస్తాను. అది మీరు కొంచెం గమనించండి. ఏ సినిమా వీడియో అయినా కానీ, స్పోర్ట్స్కు సంబంధించిన వీడియో అయినా కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే మిస్టర్ బచ్చన్. మరి ఈ సినిమా ఎలా ఉంది? హరీష్ శంకర్ ఇంటర్వ్యూస్లో చెప్పాడు, చాలా కాన్ఫిడెన్స్గా చెప్పాడు, ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవబోతుంది, రిపీట్ ఆడియన్స్ ఉంటారు అని. హిందీ సినిమా రైట్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా అయితే రీమేక్ చేయడం జరిగింది. రవితేజ అలాగే హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన షాక్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన మిరపకాయి హిట్ అయింది. మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా హరీష్ శంకర్ ఎప్పుడు రీమేక్ సినిమా తీయలేదు, రీమేక్ సినిమా లాగా తీయలేదు. ఎందుకంటే తను ఆ పాయింట్ని మాత్రమే తీసుకొని మొత్తాన్ని మార్చేసి చాలా బాగా డిజైన్ చేసుకుంటాడు సినిమాని. మనం గబ్బర్ సింగ్ చూసుకున్నా కానివ్వండి, గద్దలకొండ గణేష్ అంటే వాల్మీకి సినిమా చూసుకున్నా కానివ్వండి, చాలా బాగా డిజైన్ చేస్తాడు సినిమాని. అదే నమ్మకంతో నేనైతే మరి ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది. ఇక సినిమా విషయానికి వచ్చేస్తే కథ ఏంటి ఫ్రెండ్స్? ఈ సినిమా కథ నేను మొత్తం ఏం చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఈ సినిమా పాయింట్ ఏంటంటే, మన హీరో రవితేజ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అందరి మీద అంటే బడాబాబుల మీద రైడ్ చేస్తుంటాడు. ఇతను సక్సెస్ఫుల్గా రైడ్ చేస్తుంటాడు. కానీ ఒకానొక సందర్భంలో ఇతన్ని సస్పెండ్ చేస్తారు ఒక కారణం చేత, అంటే ఉన్న పలుకుబళ్ళు చేత ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ అయిన తర్వాత ఇతను వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ హీరోయిన్ను చూడటము, లవ్ ట్రాక్ నడపటము. ఇదే సమయంలో జగపతి బాబు భారీ పొలిటీషియన్ అయినా, భారీ పవర్ఫుల్ అయినా జగపతి బాబు మీద రైడ్ చేయాల్సి వస్తుంది. దానికి అందరూ భయపడుతుంటారు. కానీ ఇతన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇతనికి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఇతన్ని రైడ్కి పంపిస్తే కరెక్ట్ అని చెప్పి ఇతను పిలిపిస్తారు రవితేజని. మరి అంత పవర్ఫుల్ అయిన వ్యక్తికి దగ్గరికి ఇతను ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కోసం వెళ్తే ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఫ్రెండ్స్ టూచాయిగా అయితే కథ ఇది. మరి ఎలా ఉంది, ఎవరు ఎలా చేశారు, సినిమా ఎలా ఉందంటే, నేనైతే రైడ్ సినిమాని చూడటం జరిగింది. నాకు హిందీ రాదు, కానీ ఈ సినిమా రైడ్ రీమేక్ అని తెలిసిన తర్వాత హరీష్ శంకర్ ఎలాంటి మార్పులు చేస్తాడు దానికి దీనికి అనే ఇంట్రెస్ట్తో నేనైతే రైడ్ సినిమాని ఓటీటీలో చూడటం జరిగింది. ఆ సినిమా దగ్గర 2 గంటల లోపే ఉంది సినిమా అయితే అది ఓకే, బాగుంది సినిమా. అంటే హిందీ ఆడియన్స్కి నచ్చే సినిమానే ఆ రైడ్ అనే సినిమా. కానీ మన తెలుగు ప్రేక్షకులకి ఈ పాయింట్ ఎలా నచ్చిద్ది అని అయితే నేను అనుకున్నా. కానీ హరీష్ శంకర్ పాయింట్ని తీసుకొని మొత్తం మార్చేస్తాడు కదా అని అయితే అనుకున్నాను. మరి ఈ సినిమా విషయానికి వచ్చేసేదానికి రైడ్ సినిమా చాలా సీరియస్గా జరిగింది. సినిమా ఎక్కడ కూడా ఓవర్గా చేశారని అయితే అనిపించదు. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేస్తే సినిమా అంతా నాకేదో చేయలేని చేసినట్టుగా అనిపించింది. అంటే కుదరంది ఏదో చేసినట్టుగా అనిపించింది. సినిమాలో ఎక్స్ట్రా కామెడీ కానివ్వండి, హీరో క్యారెక్టరైజేషన్ కానివ్వండి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అన్నీ కూడా అసలు సినిమా కుదరనట్టుగా ఉన్నాయి. సినిమా
సీరియస్గా వెళ్ళాల్సిన చోట కూడా కొన్నిసార్లు కామెడీ అయిపోయింది. సినిమా ఫ్లో అయితే బాగా దెబ్బతింది. ఇక ఇంటర్వ్యూల సీన్తో ఓకే, సినిమా మీద ఏదో అంచనా వచ్చింది అని అనిపించింది. ఇంటర్వ్యూల తర్వాత కూడా ఒక 10 నిమిషాలు సినిమా బాగానే ఉండిద్ది, కానీ అక్కడి నుంచి అయితే నాకు అంత ఇదిగా అనిపించలేదు. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ విషయానికి వచ్చేస్తే, హరీష్ శంకర్ ఈ సినిమాని ఏదో చేద్దాం అనుకొని గత్తరగా సినిమా తీసేసినట్టుగా అనిపించింది. ఒక సన్నివేశానికి ఇంకో సన్నివేశానికి సంబంధం ఉండదు, ఒక షాట్కి ఇంకో షాట్కి సంబంధం ఉండదు, ఒక సీన్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఇంకో సీన్ ఎందుకు వెళ్తుందో తెలియదు అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. డైరెక్షన్ అయితే ఫెయిల్ అయింది. మాటల వరకు మాత్రం ఇంకొక అతను కూడా రాశాడని చెప్పాడు. మాటలు హరీష్ శంకర్ కానివ్వండి, ఇంకొక అతను రాసిన అతను కానివ్వండి, చాలా బాగా రాశారు. డైలాగ్స్ మాత్రం బాగున్నాయి ఈ సినిమాలో. ఇక కెమెరా పనితనం ఓకేగా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ పనితనం కూడా, అంటే పాత రోజుల్లో ఈ సినిమాని చూపించాలని చూశారు కాబట్టి ఆర్ట్ డైరెక్టర్ పనితనం కూడా నాకైతే అంత ఇదిగా నచ్చలేదు. ఎందుకో కుదరలేదు ఆర్ట్ డైరెక్షన్ అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆర్ట్ డైరెక్టర్ అనుకోవటం కంటే తక్కువ టైం ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే సినిమాని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చూశారు కాబట్టి ఆ తక్కువ టైంలో అతను ఉన్న బెస్ట్ వర్క్ చేశాడని మనం అయితే అనుకోవాలి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ తనది కాని స్టైల్లో ఈ సినిమాను అయితే మ్యూజిక్ చేయడం జరిగింది. కొంతవరకు అయితే మెప్పించాడనే చెప్పొచ్చు. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు మిక్కీ జే మేయర్. కానీ మిక్కీ జే మేయర్ స్టైల్ అంటే మనందరికీ తెలుసు, కానీ ఈ సినిమాకి కొంచెం మాస్ బీట్స్ ఇచ్చాడు కాబట్టి సినిమాలో చూస్తున్నంత వరకు పాటలు ఓకే అన్నట్టుగానే ఉండే. పిక్చరైజేషన్ కూడా పాటలదే బాగానే ఉంది. ఇక హీరోయిన్ క్యారెక్టరు కొంచెం నాకెందుకో నచ్చలేదు అని అనిపించింది. సినిమాలో కూడా అసలు ఆ లవ్ ట్రాక్ వస్తున్నప్పుడు సినిమాకి అడ్డంగానే నాకు అనిపించింది. సినిమా చూస్తుంటే ఆ ఫ్లో మిస్ అవుతుంది ఈ లవ్ ట్రాక్ వచ్చినప్పుడు అని అయితే నాకు అనిపిస్తుంది. ఇక రవితేజ గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే, రవితేజ గారు కూడా ఎప్పుడు అద్భుతంగా చేస్తారు. అందులో ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేశాడు. ఆయన్ని తప్పుపట్టడానికి లేదు, గుడ్డిగా నమ్మేశాడు డైరెక్టర్ని. గుడ్డిగా అతను చెప్పినట్టుగా చేసేసాడు. యాక్టింగ్లో కూడా మనకు కొన్ని విశేషాలు తెలుస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు చేయని రవితేజ ఇంకోలా చేపించాడు అని అయితే మనకి ఈ సినిమాలో అనిపించింది. అలాగే ఈ సినిమాలో ఇంకొక హీరో ఇంట్రడక్షన్ కూడా, జస్ట్ ఇంట్రడక్షన్ కూడా ఒక చిన్న పాత్ర లాంటిది ఒకటి ఉండిద్ది. అదైతే మనం సినిమా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది కాబట్టి చెప్పట్లేదు. ఇక ఈ సినిమాలో ప్లస్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉన్నది అంటే మన సత్య కామెడీ. సత్య కనపడ్డ కాసేపు సినిమాలో రిలాక్స్గా ఉండిద్ది, చక్కగా నవ్వించాడు, బాగా చేశాడు అని అయితే నాకు అనిపించింది. సత్య చేసిన ఏ సినిమా కూడా తనదైన స్టైల్లో కామెడీని ఎప్పుడు పండిస్తూనే ఉంటాడు. ఈ సినిమాకి అతను ఊపిరి పోసాడని అయితే నేను అనుకుంటున్నాను. ఇక సినిమాలో చెప్పుకోదగ్గది ఏమైతే ఏమీ లేవు. జగపతి బాబు క్యారెక్టర్ కూడా ఓకే అని అనిపించింది, నాకు అంత గొప్పగా అయితే ఏమి అనిపించలేదు. కాకపోతే ఇక మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ సినిమా తమ్నైల్లో కూడా పెట్టింది ఏంటంటే మాస్ మహారాజా మాస్ జాతర అని పెట్టాను. ఎందుకంటే ఒక వర్గం ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, నేను ధమాకా సినిమా చూసినప్పుడు కూడా ఏది సినిమా పాటలు బాగున్నాయి, మాస్క్ ఎక్కిద్దేమో, నాకైతే ఓకే యావరేజీ అని అనిపించింది ధమాకా సినిమా. ఒకవేళ ధమాకా సినిమా రివ్యూ నేనైతే అప్పుడు చెప్పలేదు, కానీ అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు హిట్ అయినా కూడా ఆ సినిమాకి నేను అనుకున్న ఫీలింగ్ చెప్తున్నాను కాబట్టి నేనైతే ఆ సినిమా యావరేజ్ అని అనుకున్నాను, కానీ మంచి హిట్ అయింది. మరి అలాంటి సినిమాని హిట్ చేశారు కాబట్టి అంత ఇదిగా ఈ సినిమా లేకపోయినప్పటికీ కూడా యావరేజ్గా మిగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక వర్గం ప్రేక్షకులకి బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా. సరే, ఇక మొత్తం మీద సినిమా ఎలా ఉంది అని చెప్పాలంటే నాకైతే అంత ఇదిగా అనిపించలేదు, కానీ యావరేజ్గా ఆడొచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మిస్టర్ బచ్చన్ సినిమా, మరి సినిమా చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే పర్ఫెక్ట్గా చెప్పాడు అనుకుంటే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సినిమా చూడటానికి ఎవరైనా వెళ్తుంటే ఈ వీడియో చూసి మీరు కనుక సినిమాకి వెళితే ఖచ్చితంగా తను చెప్పింది పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికైతే ఇంతే. నాకైతే మిస్టర్ బచ్చన్ బిలో యావరేజ్ సినిమాగానే అనిపించింది. అనుకున్న స్థాయిలో అయితే నన్ను మెప్పించలేదు. మరి నెక్స్ట్ తంగలాన్ ఉంది, అలాగే డబుల్ స్మార్ట్ ఉంది. ముందు డబుల్ స్మార్ట్కి అయితే వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.